హలో స్టూడెంట్స్, ఈ వీడియో వచ్చేసి సెకండ్ యూనిట్లో ఏవైతే లాంగ్ క్వశ్చన్స్ వస్తాయో అవన్నీ కలిపి ఒకటే వీడియోలో నేను పెడుతున్నాను. ఈ ఒక్క వీడియో మినిమం 40 మినిట్స్ టు 45 మినిట్స్ ఉంటుంది. ఈ 45 మినిట్స్ మీరు స్పెండ్ చేస్తే మినిమం హాఫ్ ఆఫ్ ద మార్క్స్ మీరు పాస్ కావడానికి గెయిన్ చేసినట్టే. ఓకే, క్లియర్గా ఇక్కడ 4 టాపిక్స్ ఉన్నాయి. ఆ 4 టాపిక్స్ని డీటెయిల్గా చూడండి, చదవండి, ప్రిపేర్ అవ్వండి. హలో స్టూడెంట్స్, టుడే అవర్ టాపిక్ ఈస్ ఎలిమినేటరీ కెనాల్ ఇన్ వర్టెబ్రాస్. ఈ క్వశ్చన్ 12 మార్క్స్కి చాలా ఇంపార్టెంట్. సెకండ్ యూనిట్లో ఫస్ట్ క్వశ్చన్లో ఇది ఉండొచ్చు, 3Aలో ఈ క్వశ్చన్ ఉండొచ్చు. ఈ క్వశ్చన్ ఎలా వస్తుందంటే, ఎక్స్ప్లెయిన్ ద ఎవాల్యుయేషన్ ఆఫ్ ఎలిమినేటరీ కెనాల్ ఇన్ వర్టెబ్రాస్ ఫ్రమ్ ఫిషెస్ టు మమ్మెల్స్. ఓకేనా, అంటే ఎలిమినేటరీ కెనాల్ అనేది ఎట్లా మాడిఫై అయింది, ఎవాల్యుయేషన్ అవుతున్న కొద్దీ ఎలా మాడిఫై అయింది. మమ్మెల్స్ అంటే వర్టెబ్రాస్, ఫిషెస్, ఆంఫిబియన్స్, రెప్టైల్స్, బర్డ్స్, మమ్మెల్స్. ఫిషెస్ నుంచి మమ్మెల్స్ వరకు అవి ఎట్లా చేంజ్ అయింది. ఓకే, ఇప్పుడు మనం అలిమినేటరీ కెనాల్ అంటే దాని డెఫినేషన్ తెలుసుకుందాం. ద అలిమినేటరీ కెనాల్ ఇస్ ఏ మస్క్యులర్ డైజెస్టివ్ ట్యూబ్ ఎక్స్టెండింగ్ ఫ్రమ్ మౌత్ టు యానస్ ఆర్ క్లోకా. డ్యూరింగ్ ఎవాల్యుయేషన్ ఇట్ షోస్ gradual changes in length and complexity and differentiation according to the habit and diet. ఈ మస్క్యులర్ డైజెస్టివ్ ట్యూబ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది అలిమినేటరీ కెనాల్ అనేది? మౌత్ టు యానస్. ఇప్పుడు ఫిషెస్ చూసుకుంటే మౌత్ టు క్లోకా, యాంఫిబియన్స్కి వచ్చేసరికి మౌత్ టు క్లోకియా, మౌత్ టు రెప్టైల్స్కి వచ్చేసరికి మౌత్ టు క్లోకా, బర్డ్స్కి వచ్చేసరికి బీక్ టు క్లోకా, మెమ్మల్స్కి వచ్చేసరికి మౌత్ టు యానస్. ఇది ఇక్కడ నుంచి మౌత్ టు యానస్. జనరల్గా మనం చెప్పుకునేది మౌత్ టు యానస్. ఇది దేని బేస్ చేసుకొని డివైడ్ అంటే మాడిఫై అయిందంటే హ్యాబిటాట్ అండ్ డైట్. ఇక్కడ ఫిషెస్ డైట్ వేరు ఉంటుంది, యాంఫిబియన్స్ డైట్ వేరు ఉంటుంది, రెప్టైల్స్ డైట్ వేరు ఉంటుంది, బర్డ్స్ డైట్ వేరు ఉంటుంది, మమ్మల్స్ డైట్ అనేది వేరుగా ఉంటుంది. అంటే వాళ్ళ డైట్కి తగ్గట్టు, వాళ్ళు తీసుకునే ఆహారానికి తగ్గట్టు అలిమినేటరీ కెనాల్ అనేది మాడిఫై అయింది. దాంట్లో ఉండే గ్లాండ్స్ అనేవి మాడిఫై అయినాయి. ఇప్పుడు మన డైజెస్టివ్ ట్రాక్లో ప్రొడ్యూస్ అయిన గ్లాండ్స్ అనేవి ఫిషెస్లో ప్రొడ్యూస్ అవ్వవు, యాంఫిబియన్స్లో ప్రొడ్యూస్ అయినాయి, రెప్టైల్స్లో ప్రొడ్యూస్ అయినాయి, బర్డ్స్లో ప్రొడ్యూస్ అవ్వవు. అదే మా క్షీరదారులు ఉత్పత్తి అయినవి పక్షులలో ఉత్పత్తి అవ్వవు. అంటే గ్లాండ్స్, హార్మోన్స్ ఏవైనా సరే అలా మాడిఫై అయినాయి. ఎందుకంటే ఇప్పుడు ఫిషెస్ వేరే డైట్, వేరే ఆహారం తింటాయి, యాంఫిబియన్స్ వేరే ఆహారం తింటాయి, మమ్మల్స్ వేరే ఆహారాన్ని తింటారు. ఇట్లా దేని పరంగా, లెంత్ పరంగా అండ్ కాంప్లెక్సిటీ పరంగా డిఫరెన్షియేషన్. అంటే మనకున్న కొన్ని పార్ట్స్, మన అలిమినేటరీ కెనాల్లో పార్ట్స్ కొన్ని వేరే బర్డ్స్లో, యానిమల్స్లో, రెప్టైల్స్లో ఉండవు. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫిషెస్ తీసుకుంటే మమ్మల్స్ అనేవి ఎక్కడి నుంచి ఎక్కడ, వర్టెబ్రాస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, ఫిషెస్ నుంచి మమ్మల్స్ వరకు. మనం ఫిష్ నుంచి స్టార్ట్ చేస్తే ఫిష్కు స్టార్టింగ్ మౌత్, ఈసోఫాగస్. మ్యాక్సిమం మీరు అబ్జర్వ్ చేసి ఈసోఫాగస్ అనేది అన్నిట్లో కామన్గా ఉండే అది అలిమినేటరీ కెనాల్లో మెయిన్ పార్ట్. అది ఎందుకు అంటే స్టార్టింగ్ ఆ ఫుడ్ తీసుకొని స్టమక్ అది పంపిస్తుంది. ఓకేనా, మౌత్, ఈసోఫాగస్, స్టమక్, ఇంటెస్టైన్ విత్ స్పైరల్ వాల్యూ అండ్ రెక్టమ్ అండ్ క్లోకా. ఓకేనా, ఇది ఫిష్ యొక్క అలిమినేటరీ కెనాల్. ఓకేనా, ఈ ప్లేన్లో ఉంటుంది. ఇంతకుముందు టాపిక్లో ఏది వచ్చింది ఫస్ట్ యూనిట్లో? స్విమ్మింగ్, ఫ్లయింగ్, వాకింగ్ వచ్చినాయి కదా, లోకోమోషన్. దీంట్లో ప్లేన్ ఇది. ఓకేనా, దాంట్లో ఫ్యూమర్ నుంచి ఫ్యాలేజెస్ వరకు దాంట్లో ఆ ప్లేన్ ఉంది. దీంట్లో మౌత్ టు క్లోకా, మౌత్ టు యానస్. ప్రతి దాంట్లో మౌత్ నుంచి స్టార్ట్ అవుతుంది. బర్డ్స్లో మాత్రం బీక్, ఎందుకంటే బర్డ్స్లో టీత్ అనేవి ఉండవు కాబట్టి అది బీక్ నుంచి స్టార్ట్ చేస్తుంది. ఓకే, ఫిషెస్కి వచ్చేసరికి ఈ ప్లేన్లో ఉంటుంది. అదే యాంఫిబియన్స్ మౌత్, ఈసోఫాగస్, స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, క్లోకా. సేమ్ యాంఫిబియన్స్ రిజంబుల్ టు అంటే సిమిలర్ టు మమ్మల్స్, బట్ ఇక్కడ యానస్ ఉంటుంది, ఇక్కడేమో క్లోకా ఉంది. ఓకే, ఇది యాంఫిబియన్స్. నెక్స్ట్ రెప్టైల్స్ వచ్చేసరికి మౌత్, ఈసోఫాగస్, స్టమక్, డియోడినం, ఇలియం, లార్జ్ ఇంటెస్టైన్, క్లోకా. ఇది రెప్టైల్స్. బర్డ్స్కి వచ్చేసరికి బర్డ్స్లో మౌత్ అనేది, టీత్ అనేవి ఉండవు కాబట్టి అది బీక్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకేనా, బీక్, ఈసోఫాగస్, క్రాప్, proventriculus and gizzard and small intestine, cloaca, కోయి అండ్ క్లోకా. ఓకే, ఇది బర్డ్స్కి వచ్చేసరికి. మమ్మల్స్కి వచ్చేసరికి మౌత్, ఈసోఫాగస్, స్టమక్, డియోడినం, జుజునం, ఇలియం, క్లోకమ్, క్లోన్, రెక్టమ్, యానస్. ఓకేనా, ఇది ప్లేన్. ప్రతి దాంట్లో మీరు ఈ స్టెప్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఫస్ట్ ఇక్కడ వరకు. నెక్స్ట్ దీటి గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఇక్కడ వర్టెబ్రాస్ యొక్క అలిమినేటరీ కెనాల్ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. ఈ పాయింట్స్ మనం స్టార్ చేసి మరి రాయాలి. కావాలంటే వీటికి హైలైట్ కూడా చేయొచ్చు. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం కలర్ చూసుకుంటే ఏదైతే
పింక్ కలర్‌లో ఉందో రెడ్ పింక్‌లో ఉంది గదా! అదొచ్చేసి ఫోర్‌గట్. ఓకేనా? ఫోర్‌గట్. నెక్స్ట్ సెకండ్ బ్రౌన్ కలర్‌లో ఉంది స్టమక్. స్టమక్ అది మొత్తం స్టమక్. నెక్స్ట్ యెల్లో కలర్ స్మాల్ ఇంటెస్టైన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్మాల్ ఇంటెస్టైన్, డియోడినం, జెజునం, ఇలియం ఇవన్నీ స్మాల్ ఇంటెస్టైన్ కిందకొస్తాయి. నెక్స్ట్ లార్జ్ ఇంటెస్టైన్, రెక్టమ్, యానస్ ఇవన్నీ లార్జ్ ఇంటెస్టైన్ కిందకొస్తాయి. ఓకేనా? ఇది డయాగ్రామ్ యొక్క రిఫరెన్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చూసుకుంటే అలిమినేటరీ కెనాల్ ఇంక్రీజ్ ద లెంత్ ఫ్రమ్ ఫిషెస్ టు మమ్మల్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన స్మాల్ ఇంటెస్టైన్ యొక్క లెంత్ ఎంత ఉంటదంటే 4 మీటర్స్ ఉంటది. 4 మీటర్స్. అదే ఫిషెస్‌లో లెంత్ అనేది తక్కువుంటది. ఎక్కడి నుంచి ఫిషెస్ నుంచి మమ్మల్స్‌కొచ్చేసరికి లెంత్ అనేది పెరుగుతుంది. అలిమినేటరీ కెనాల్ యొక్క లెంత్ అనేది పెరుగుతుంది. ఈసోఫాగస్ మనకున్నంత లెంత్ ఫిషెస్‌కుండదు, రెప్టైల్స్‌కుండదు, యాంఫిబియన్స్‌కుండదు, బర్డ్స్ గూడా ఉండదు. ఓకేనా? అది ఒక పాయింట్. ఫిషెస్ నుంచి మమ్మల్స్‌కొచ్చేసరికి అలిమినేటరీ కెనాల్ లెంత్ అనేది పెరుగుతుంది. సెకండ్ పాయింట్ డిఫరెన్షియేషన్ ఇన్ స్టమక్ అండ్ ఇంటెస్టైన్ ఇంక్రీజ్. సేమ్ అదే ఇక ఫస్ట్ పాయింట్ ఏమో లెంత్ గురించి మాట్లాడాం. సెకండ్ పాయింట్ ఏమో 2 పార్ట్స్ గురించి. స్టమక్ అండ్ ఇంటెస్టైన్. ఇప్పుడు మన ఫస్ట్ బర్డ్స్, ఫిషెస్ వీటిలో స్టమక్ అండ్ ఇంటెస్టైన్ సైజ్ అనేది షార్ట్‌గా ఉంటది. అదే హ్యూమన్ బీయింగ్స్‌కొచ్చేసరికి మమ్మల్స్‌కొచ్చేసరికి కొద్దిగా పెద్దగుంటది. అదే ఇప్పుడు యానిమల్స్ ఉన్నాయి కౌస్ వాటిలో ఇంకా కొద్దిగా లార్జ్ ఉంటది. ఇప్పుడు క్యామెల్ ఉంది. దాంట్లో ఈసోఫాగస్ అనేది చాలా లార్జ్ ఉంటది. ఇంటెస్టైన్స్ కూడా లార్జ్ ఉంటాయి. ఓకేనా? అంటే డిఫరెన్షియేట్ ఉంటాయి. స్టమక్ అయినా, ఇంటెస్టైన్ అయినా సైజ్ అనేది డిఫరెన్స్ అయితాయి. నెక్స్ట్ థర్డ్ పాయింట్ చూసుకుంటే ప్రెజెన్స్ ఆఫ్ స్పెషల్ ఆర్గాన్స్ లైక్ క్రాప్ అండ్ గిజెట్స్ ఇన్ బర్డ్స్. ఇవి స్పెషల్ ఆర్గాన్స్. ఇది దేంట్లో బర్డ్స్‌లో ఉంటాయి. మళ్ళీ వేరే దాంట్లో కూడా వేరే వర్టెబ్రాస్‌లో ఈ పార్ట్స్ అనేవి ఉండవు. ఓకేనా? నెక్స్ట్ క్లోకా ఈస్ ప్రెజెంట్ ఇన్ ఫిషెస్, యాంఫిబియన్స్, రెప్టైల్స్ అండ్ బర్డ్స్. ఒక మమ్మల్స్‌లో తప్ప అన్నిట్లో ఉంటదిది. మమ్మల్స్‌లో ఉండేది యానస్. అన్నిట్లో ఉండేది ఇది మన బాడీలో ఉన్న వేస్ట్‌ని అవుట్ చేసేదాన్నే మనం యానస్ అంటాం. యానస్ ఓన్లీ వర్టెబ్రాస్‌లో మమ్మల్స్‌కి మాత్రమే యానస్ అనేది ఉంటది. మిగతా అన్నిటికి యానస్ రీప్లేస్ ఎట్లంటే క్లోకాలాగా ఉంటది. ఓకేనా? ఫిఫ్త్ పాయింట్ వచ్చేసరికి ఇన్ మమ్మల్స్ అలిమినేటరీ కెనాల్ ఓపెన్స్ ఔట్ సైడ్ బై యానస్. ఓకేనా? ఇదే మన ఔట్ సైడ్ మౌత్ నుంచి వచ్చి యానస్ నుంచి వేస్ట్ అనేది మౌత్ నుంచి ఫుడ్ వస్తే యానస్ నుంచి బయటికి వేస్ట్ అనేది వెళ్ళిపోతది. స్టార్టింగ్ ఏమో మౌత్, ఎండింగ్ ఏమో యానస్. ఓన్లీ మమ్మల్స్‌లో. ఈ మిగతా వర్టెబ్రాస్‌నేమో వేరుంటది. నెక్స్ట్ లాస్ట్ పాయింట్ వచ్చేసి డైజెస్టివ్ గ్లాండ్స్ లివర్, ప్యాంక్రియాస్, సలైవరీ గ్లాండ్స్ బికమ్ మోర్ కాంప్లెక్స్. ఇవి అనేది చాలా కాంప్లెక్స్. చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఓకేనా? లివర్, ప్యాంక్రియాస్ స్టార్టింగ్ విత్ సలైవరీ గ్లాండ్స్. ఓకేనా? ఇవి ఇక్కడ మన జాస్‌లో సలైవరీ గ్లాండ్స్ అనేవి ప్రొడ్యూస్ అయ్యి ఆహారాన్ని కాయంగా మార్చి బై హెల్ప్ ఆఫ్ టీత్ మార్చి అవి ముందుకు పంపిస్తాయి. ఓకేనా? ఈ గ్లాండ్స్ కూడా చాలా హెల్ప్ అయితాయి. ఎందుకు? ఫుడ్‌ను డైజెస్ట్ చేయడానికి. నెక్స్ట్ ఒక్కొక్క దాని గురించి మనం క్లియర్‌గా సెపరేట్ చేస్తూ డిఫరెన్స్‌గా తెలుసుకుందాం. ఇక్కడొచ్చేసరికి మనం కంపారేటివ్ సమ్మరైజ్. ఇక్కడ ఈజీగా ప్రతి దాని గురించి ఈజీగా స్టడీ చేయొచ్చు. ఫస్ట్ మన అలిమినేటరీ కెనాల్ కూడా మెయిన్ పార్ట్స్ మౌత్, స్టమక్, ఇంటెస్టైన్, టెర్మినల్ ఓపెనింగ్ అండ్ స్పెషల్ ఫీచర్స్. ఓకేనా? ఏమున్నాయి? ఫస్ట్ ఫిషెస్ వచ్చేసరికి మౌత్ ఈజ్ మౌత్ జాస్ ఉంటాయి. నెక్స్ట్ యాంఫిబియన్స్‌కి వచ్చేసరికి మౌత్ విత్ స్మాల్ జాస్. దీంట్లో జాస్ అనేవి స్మాల్‌గా ఉంటాయి. ఎగ్జాంపుల్ మనం ఫ్రాగ్‌ని అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ రెప్టైల్స్‌కి వచ్చేసరికి మౌత్ హ్యావ్ స్ట్రాంగ్ జాస్. వీటిలో జాస్ అనేవి చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. బర్డ్స్‌లో జాస్ అనేవి మినిమమ్ ఉండవు. బీక్ బీక్ ఉంటది కాబట్టి ఇక్కడ టీత్ అనేవి ఉండవు కాబట్టి బీకే మౌత్ లాగా యాక్ట్ చేస్తది. అదే వర్క్ చేస్తది. మౌత్ ఫంక్షన్ అనేది బీకే చేస్తది. నెక్స్ట్ మమ్మల్స్ మౌత్ ఈజ్ స్పెషలైజ్డ్ టీత్. మౌత్ విత్ స్పెషలైజ్డ్ టీత్. ఇక్కడ మనకు జాస్ అనేవి వెల్ డెవలప్డ్. ఇక్కడ రెప్టైల్స్‌లో స్ట్రాంగ్‌గా జాస్ ఉంటాయి. మనలో కూడా వెల్ డెవలప్డ్ స్ట్రాంగ్ జాస్. అప్పర్ జా, లోయర్ జా. మమ్మల్స్‌కు అంటే మనకి హ్యూమన్ బీయింగ్స్‌కి ఎగ్జాంపుల్ 2 జాస్ ఉంటాయి. అప్పర్ జా, లోయర్ జా. ఓకే. అటాచ్డ్ స్పెషలైజ్డ్ టీత్ కూడా మళ్ళీ మనకు 4 టైప్స్ ఆఫ్ టీత్ ఉంటాయి. మీకు ఆన్సర్ గుర్తు రాకపోతే దీన్ని కొద్దిగా ఆన్సర్ లెంత్ చేయడానికి ఈ టాపిక్ కూడా కొద్దిగా యాడ్ చేయొచ్చు. ఓకేనా? ఇది మౌత్. నెక్స్ట్ స్టమక్. ఫిషెస్‌లో వచ్చేసరికి స్టమక్ అనేది సింపుల్. నెక్స్ట్ యాంఫిబియన్స్‌కి వచ్చేసరికి వెల్ డెవలప్డ్. రెప్టైల్స్‌కి వచ్చేసరికి వెల్ డెవలప్డ్. బర్డ్స్‌కి వచ్చేసరికి 2 చాంబర్స్ వెంట్రికులస్ అండ్ గిజర్డ్. ఓకేనా? ఈ 2 చాంబర్స్ ఉంటాయి. నెక్స్ట్ మమ్మల్స్‌కి వచ్చేసరికి సింపుల్ అండ్ కాంపౌండ్ ఈజీగా ఉంటాయి, కొన్ని హార్డ్ ఉంటాయి. నెక్స్ట్ ఇంటెస్టైన్. ఇంటెస్టైన్ వచ్చేసరికి షార్ట్ విత్ స్పైరల్ వాల్యూ. ఇక్కడ స్పైరల్‌గా ఉంటది. ఇంటెస్టైన్ అనేది చిన్నగా ఉండి స్పైరల్‌గా ఉంటది. నెక్స్ట్ యాంఫిబియన్స్ స్మాల్ అండ్ లార్జ్ ఇంటెస్టైన్ డిస్టింక్ట్.
స్మాల్ ఉంటుంది, లార్జ్ ఉంటుంది. దానికి సపరేట్ ఫంక్షన్స్ ఉంటాయి. నెక్స్ట్ రెప్టైల్స్కి వచ్చేసరికి స్మాల్ ఇంటెస్టైన్ విత్ డియోడినమ్ అండ్ ఇలియం డిస్టింక్ట్, ఇవి 2 క్లియర్గా ఉంటాయి. దేంట్లో రెప్టైల్స్కి వచ్చేసరికి బర్డ్స్లో స్మాల్ ఇంటెస్టైన్ విత్ పేర్డ్ కోకా, దీంట్లో పేర్ల కోకా ఉంటాయి. వాటి ఫంక్షన్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. నెక్స్ట్ మమ్మల్స్లో మనం ఈజీగా చేయొచ్చు. స్మాల్ ఇంటెస్టైన్ ఉంటుంది, లార్జ్ ఇంటెస్టైన్ ఉంటుంది. స్మాల్ ఇంటెస్టైన్ ఏమో ఎనర్జీని అబ్జర్వ్ చేస్తుంది, మైక్రోవిల్ ద్వారా ఎనర్జీని అబ్జర్వ్ చేస్తుంది. దీంట్లోనే డియోడినం, జెజునం, ఇలియం ఇవన్నీ ఉంటాయి. నెక్స్ట్ లార్జ్ ఇంటెస్టైన్ వచ్చేసరికి లార్జ్ ఇంటెస్టైన్ యొక్క పని ఏంటంటే వేస్ట్ని కలెక్ట్ చేసుకొని బయటకి పంపించడం. ఓకేనా. వెల్ డెవలప్డ్ ఇంటెస్టైన్, లార్జ్ అండ్ స్మాల్ ఇంటెస్టైన్ ఆర్ వెల్ డెవలప్డ్ ఇన్ మమ్మల్స్. నెక్స్ట్ టర్మినల్ ఓపెనింగ్, అన్నిట్లో క్లోకా, ఓన్లీ మమ్మల్స్కి వచ్చేసరికి యానస్. ఓకేనా. డయాగ్రామ్లో మనం క్లియర్ చేసినాం కదా, లాస్ట్ పార్ట్ జస్ట్ మమ్మల్స్లో మాత్రమే యానస్. నెక్స్ట్ స్పెషలైజ్డ్ ఫ్యూచర్స్, ఈ స్పెషలైజ్డ్ ఫ్యూచర్స్ అనేవి మనకు అంత అవసరం లేదు, కానీ వీ హ్యావ్ టు సీ వన్స్. స్పైరల్ వాల్యూ ప్రజెంట్, అదే ఇంటెస్టైన్స్ అనేవి స్పైరల్గా ఉంటాయి. నెక్స్ట్ ట్రాన్సిషన్ ఫ్రమ్ అక్వాటిక్ టు టెరెస్ట్రియల్, ఇవి భూమి వాటర్ నుంచి ల్యాండ్కి వస్తాయి, ల్యాండ్ నుంచి వాటర్కి వెళ్తాయి కాబట్టి ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ మోర్ లెంత్ మోర్ డిఫరెన్షియేషన్, రెప్టైల్స్కి వచ్చేసరికి లెంత్లో కొద్దిగా పెద్దగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రెప్టైల్స్కి వచ్చేసరికి ఎగ్జాంపుల్ ఒక స్నేక్ తీసుకుంటే దాంట్లో డైజెస్ట్ సిస్టమ్ అనేది చాలా లెంత్గా ఉండాల్సి, ఒక్కోసారి డిఫరెన్షియేట్ కూడా అవుతాయి. ఓకేనా. నెక్స్ట్ బర్డ్స్కి వచ్చేసరికి ఇవి 2 క్రాప్ గ్రిజర్స్ అనేవి ఉంటాయి కాబట్టి అది స్పెషల్. నెక్స్ట్ మమ్మల్స్కి వచ్చేసరికి హైలీ డెవలప్డ్ అండ్ స్పెషలైజ్డ్ అలిమినేటరీ కెనాల్, వర్టెబ్రేస్ అన్నిట్లో వెల్ డెవలప్డ్ ఉన్న అలిమినేటరీ కెనాల్ ఏదైనా ఉంటే అది మమ్మల్స్. ఓకేనా. ఇది నెక్స్ట్ కన్క్లూజన్ ఆఫ్ ద vertebrous alimentary canal అంటే the alimentary canal show the gradual evolution from the simple and short tube in fishes to a long highly differentiated specialized canal mammals. ఫిషెస్ నుంచి మమ్మల్స్కి వచ్చేసరికి అది చాలా డెవలప్ అయింది, డిఫరెన్షియేట్ అయింది, అన్డిఫరెన్షియేటెడ్ కాదు, డిఫరెన్షియేట్ అయింది. ఫిష్లో ఉన్నది మమ్మల్స్లో లేదు, డెవలప్డ్, అక్కడ నుంచి ఇక్కడికి అది డెవలప్ అనేది అయింది. ఓకేనా. ఇది వర్టెబ్రాస్ యొక్క అలిమినేటరీ కెనాల్. ఓకే. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, ఇంకేదైనా టాపిక్ కావాలంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ సెమ్. హలో స్టూడెంట్స్, రైట్ నౌ అవర్ టాపిక్ ఇస్ కంపారేటివ్ అకౌంట్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్ ఇన్ వర్టెబ్రాస్. వర్టెబ్రాస్లో డైజెస్టివ్ గ్లాండ్స్ ఏవి, వాటి యొక్క ఫంక్షన్. ఓకే. ఫస్ట్ ఇంట్రొడక్షన్. డైజెస్టివ్ గ్లాండ్స్ ఆర్ ద స్పెషలైజ్డ్ exocrine glands which pour their secretion into the alimentary canal through the ducts. ఇవి స్పెషలైజ్డ్ ఎగ్జోక్రైన్ గ్లాండ్స్, నాట్ ఎండోక్రైన్. దీస్ ఆర్ ఎగ్జోక్రైన్ గ్లాండ్స్. దే కెన్ సిక్రీట్, అవి వాటి నుంచి వచ్చే హార్మోన్స్ను అలిమినేటరీ కెనాల్లోకి సిక్రేట్ చేస్తాయి, రిలీజ్ చేస్తాయి. ఓకే. దిస్ సిక్రేషన్ డు నాట్ కంటైన్ ఎంజైమ్స్ ఇన్ ఇన్యాక్టివ్ ఫామ్. ద ఇంపార్టెంట్ డైజెస్టివ్ గ్లాండ్స్ ఇన్ వర్టెబ్రాస్ ఆర్ లివర్, ప్యాంక్రియాస్, ఇంటెస్టిషియల్ గ్లాండ్స్. దే ఆర్ హెల్ప్ ఫర్ డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్ ఆఫ్ ద ఫుడ్. ఇందులో అవి సిక్రేట్ చేసే, రిలీజ్ చేసే హార్మోన్స్లలో ఎలాంటి ఎంజైమ్స్ ఉండవు, ఓన్లీ హార్మోన్సే ఉంటాయి. అలానే ఇవి దీంట్లో మెయిన్గా మన వర్టెబ్రాస్లో డైజెస్టివ్ గ్లాండ్స్ వచ్చేసి లివర్, ప్యాంక్రియాస్ అండ్ ఇంటెస్టిషియల్ గ్లాండ్. ఓకేనా. ఇంటెస్టిషియల్ గ్లాండ్, ఈ 3 గ్లాండ్స్ ఇంపార్టెంట్. ప్యాంక్రియాటిక్ సిక్రేషన్స్, లివర్ సిక్రేషన్స్ మనం క్లియర్గా స్టడీ చేస్తాం. ముందైతే ఈ 3 గ్లాండ్స్ ఇంపార్టెంట్, ఎందుకంటే అవి డైజెషన్ చేస్తాయి, మళ్ళీ డైజెస్ట్ అయిన ఫుడ్ను అబ్జర్వ్ చేస్తాయి. ఇవి 3 ఇంపార్టెంట్. ఫస్ట్ మనం లివర్ చూసుకుంటే ఇది లివర్ యొక్క డయాగ్రామ్. నెక్స్ట్ అక్కడ సైడ్ ఉంది ప్యాంక్రియాస్ యొక్క డయాగ్రామ్. ఇది ఇక్కడ ఇవి ఎక్కడ ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ బీయింగ్ తీసుకుంటే మనది లివర్ అండ్ మన ప్యాంక్రియాస్ అంటే స్టమక్ కింద ఉంది కదా ఎల్లో కలర్లో, దాన్ని మనం ప్యాంక్రియాస్ అంటాం. లివర్ చూసుకుంటే ఫస్ట్ లార్జెస్ట్ డైజెస్టివ్ గ్లాండ్ ఇన్ వర్టెబ్రాస్, మేడప్ ఆఫ్ హెపాటిక్ లోబ్స్. హెపాటిక్ అనే వర్డ్ వస్తే ఇట్ ఈస్ రిలేటెడ్ టు లివర్. ఓకే. హెపాటిక్ లోబ్స్, ఇది మన వాడిలోనే లార్జెస్ట్ గ్లాండ్ ఏదంటే అది లివర్. ఇది దేంతో మేడప్ అయి అంటే హెపాటిక్ లోబ్స్తోని మేడప్ అయి ఉంటుంది. ఇట్ సిక్రేట్స్ బైల్ విచ్ ఈజ్ ఆల్కలైన్, ఎల్లోయిష్ గ్రీన్ ఇన్ కలర్. లివర్ నుంచి వచ్చేది దాన్ని మనం బైల్ అంటాం. ఇదొక హార్మోన్ బైల్. అండ్ ఇది ఎలా ఉంటుందంటే ఆల్కలైన్ అంటే బేస్ ఏ కలర్లో ఉంటుందంటే ఎల్లోయిష్ గ్రీన్ కలర్లో ఉంటుంది. ఎప్పుడైతే మనం మార్నింగ్ టైంలో, ఆఫ్టర్నూన్ టైంలో ఎప్పుడైతే మనం ఫుడ్ తీసుకుంటామో ఆ టైంలో రిలీజ్ అవుతూ ఉంటుంది. ఒకవేళ మనం ఫుడ్ తీసుకున్నా తీసుకోకపోయినా హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతూనే ఉంటాయి.
నెక్స్ట్ 4 పాయింట్ వచ్చేసి బైల్ కంటైన్ బైల్ సాల్ట్స్ అండ్ పిగమెంట్స్ బట్ నో ఎంజైమ్స్. బైల్‌లో సాల్ట్స్ ఉంటాయి, పిగమెంట్స్ ఉంటాయి కానీ నో ఎంజైమ్స్ అనేవి ఉండవు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి బైల్ సాల్ట్ యాంప్లిఫై ఫ్యాట్స్ అండ్ హెల్ప్ ఇన్ ద డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్. ఇవి ఫ్యాట్స్‌ని డైజెస్ట్ చేసి అబ్జర్వ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఏది బైల్. బైల్ ఈజ్ స్టోర్డ్ అండ్ కాన్సంట్రేటెడ్ ఇన్ ద గాల్ బ్లాడర్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ప్యాంక్రియాస్ పైన ఉంది కదా, అక్కడ ఇది స్టోర్ అయి ఉంటుంది. ఇక్కడ మన కింద స్ట్రక్చర్ చూసుకుంటే స్ట్రక్చర్ ఆఫ్ హెపాటిక్ లోబ్. ఇప్పుడు మనం లంగ్స్ తీసుకుంటే ఒక ఆల్వియోలై ఉంటుంది. అదే కిడ్నీకి వచ్చేసరికి ఒక హెపాటిక్ లోబ్ ఉంటుంది. అది మళ్ళీ ఎక్కడికి నర్వస్ సిస్టమ్కి వెళ్ళేసరికి అక్కడ న్యూరాన్స్ ఉంటాయి. హెపాటిక్ లోబ్ దీంతోనే లివర్ అనేది మేడప్ అయి ఉంటుంది. నెక్స్ట్ ప్యాంక్రియాస్కి వచ్చేసరికి ప్యాంక్రియాస్ ఈజ్ ద ఇంపార్టెంట్ డైజెస్టివ్ గ్లాండ్ బోత్ ఎండోక్రైన్ అండ్ ఎగ్జోక్రైన్. ఇక్కడ మనకు ఎగ్జోక్రైన్ ఎండోక్రైన్ అంటే డక్ట్ గ్లాండ్స్ అండ్ డక్ట్లెస్ గ్లాండ్స్. ఓకే, ప్యాంక్రియాస్లో ఇవి బోత్ ఉంటాయి, ఎగ్జోక్రైన్ ఉంటుంది, ఎండోక్రైన్ ఉంటుంది. నెక్స్ట్ ప్యాంక్రియాస్ జ్యూస్ కంటైన్ ఎంజైమ్స్ లైక్ ట్రెప్సిన్ అండ్ అమైలేజ్, లిపేజ్ అండ్ న్యూక్లియేజ్. ఇది బోత్ ఎగ్జోక్రైన్ అండ్ ఎండోక్రైన్. ఇది కంటైన్ జ్యూస్, ప్యాంక్రియాటిక్ జ్యూస్, దాంట్లో ఎంజైమ్స్ ఉంటాయి. ఎంజైమ్స్ కింద ఇచ్చారు మనకి. ఇప్పుడు మనం కంపారిజన్ చేద్దాం. మమ్మల్స్, యాంఫిబియన్స్, ఫిషెస్, రెప్టైల్స్, బర్డ్స్, వీటిలో డైజెస్టివ్ గ్లాండ్స్ ఏది ఎలా పనిచేస్తుంది, దేని నుంచి ఏది సీక్రెట్ అవుతుంది. ఓకే, ఫస్ట్ లివర్. ఫిషెస్లో వచ్చేసి లార్జెస్ట్ గ్లాండ్ ట్యూ లోబుడ్. హెటెరోసిరల్ ఫిషెస్ హ్యావ్ స్మాల్ గాల్ బ్లాడర్. బైల్ ఈజ్ స్టోర్డ్ అండ్ ఇన్ గాల్ బ్లాడర్. నో హెపాటిక్ డక్ట్స్. డక్ట్స్ వేరు, లోబ్స్ వేరు. డక్ట్స్ అంటే పైప్స్. ఓకే, లోబ్స్ అంటే ఉండే ఒక బాల్స్లా ఉండే ఇన్సైడ్ ఉంటాయి. డక్ట్స్ అనేవి కనెక్షన్ టు ద లివర్. ఫిషెస్లో లివర్ అనేది లార్జెస్ట్ గ్లాండ్. సేమ్ ఇన్ మమ్మల్స్ ఆల్సో ఇట్ ఈస్ ద లార్జెస్ట్ గ్లాండ్. ఇక్కడ కూడా గాల్ బ్లాడర్ అనేది లివర్ కన్నా చిన్నగానే ఉంటుంది. సేమ్ బైల్ అనేది లివర్లో గాల్ బ్లాడర్లో స్టోర్ అయి ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి నో హెపాటిక్ డక్ట్స్ ఇన్ ఫిషెస్లో లోబ్స్ ఉంటాయి కానీ డక్ట్స్ అనేవి ఉండవు. మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఫిషెస్ అన్ని వర్టెబ్రాస్లో ఫిషెస్, యాంఫిబియన్స్, రెప్టైల్స్, బర్డ్స్, మమ్మల్స్. ఫిషెస్కి వచ్చేసరికి 2 లోబ్స్ ఉంటాయి, యాంఫిబియన్స్కి వచ్చేసరికి 3 లోబ్స్ ఉంటాయి, రెప్టైల్స్కి వచ్చేసరికి 3 లోబ్స్, బర్డ్స్ 3 లోబ్స్, మమ్మల్స్ 4 లోబ్స్. ఓకే, ఇక్కడ హెపాటిక్ డక్ట్స్ అనేవి ఆబ్సెంట్ ఫిషెస్కి వచ్చేసరికి. మళ్ళీ యాంఫిబియన్స్, రెప్టైల్స్ ఇక్కడ ప్రజెంటే ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం యాంఫిబియన్స్ చూసుకుంటే 3 లోబుడ్, గాల్ బ్లాడర్ ఇస్ ప్రజెంట్, హెపాటిక్ డక్ట్స్ ఆల్సో ప్రజెంట్ అండ్ బైల్ హెల్ప్ టు ఎమల్సిఫికేషన్ ఆఫ్ ఫ్యాట్స్ని ఎమల్సిఫై చేయడానికి బైల్ అనేది యూజ్ అవుతుంది. అలానే ఫ్యాట్స్ డైజెషన్, అబ్జార్ప్షన్ కూడా బైల్ అనేది యూజ్ అవుతుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, యాంఫిబియన్స్కి వచ్చేసరికి 3 లోబుడ్. ఎక్కడైనా సరే బైల్ అనేది గాల్ బ్లాడర్లో స్టోర్ అయి ఉంటుంది. ఎక్కడ నుంచి లివర్ నుంచి రిలీజ్ అయ్యి గాల్ బ్లాడర్లో స్టోర్ అయి ఉంటుంది. నెక్స్ట్ రెప్టైల్స్కి వచ్చేసరికి 3 లోబుడ్. మళ్ళీ ఒకసారి చెప్తున్నా గుర్తుపెట్టుకోండి, ఫిషెస్లో 2 లోబుడు, యాంఫిబియన్స్లో 3 లోబుడు, రెప్టైల్స్ 3 లోబుడు, బర్డ్స్ 3 లోబుడు, మమ్మల్స్ 4 లోబుడు. వెల్ డెవలప్డ్ గాల్ బ్లాడర్. రెప్టైల్స్కి వచ్చేసరికి గాల్ బ్లాడర్ అనేది వెల్ డెవలప్ అయి ఉంటుంది. ఇక్కడ రెప్టైల్స్లో క్రొకడైల్స్ తప్ప అన్నిట్లో 3 లోబుడే ఉంటుంది. నెక్స్ట్ హెపాటిక్ డక్ట్స్ ఆర్ ప్రజెంట్, బైల్ ఈజ్ స్టోర్డ్ అండ్ రిలీజ్ యాజ్ రిక్వైర్డ్. ఎంత కావాలో అంత మాత్రమే రిలీజ్ అవుతుంది. ఎక్కడ స్టోర్ అయి ఉంటుంది, సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఫిషెస్, యాంఫిబియన్స్ ఎక్కడ స్టోర్ అయి ఉంటుంది, ఇక్కడ కూడా అక్కడే స్టోర్ అయి ఉంటుంది. నెక్స్ట్ బర్డ్స్కి వచ్చేసరికి 3 లోబుడు, లివర్ 3 లోబుడు, లోబ్స్ మనం ఇంతకుముందు డయాగ్రామ్ చూసినాం కదా, అలాంటి లోబ్స్ 3 ఉంటాయి. నెక్స్ట్ గాల్ బ్లాడర్ ఈజ్ లార్జ్ ఇన్ సైజ్, బైల్ ఈజ్ స్టోర్డ్ అండ్ రిలీజ్డ్ ఇంటూ డియోడినమ్. ఇక్కడ గాల్ బ్లాడర్ ఈజ్ లార్జ్. మిగతా ఫిషెస్, యాంఫిబియన్స్, రెప్టైల్స్కి వచ్చేసరికి సైజులో గాల్ బ్లాడర్ డెవలప్డ్, ఫంక్షన్ పరంగా వెల్ డెవలప్డ్ ఉన్న, సైజ్ పరంగా కొంచెం చిన్నగా ఉంటుంది. అదే బర్డ్స్కి వచ్చేసరికి వెల్ డెవలప్గా ఉంటుంది. అలానే బైల్ ఏమో డియోడినంలోకి రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ మమ్మల్స్కి వచ్చేసరికి 4 లోబుడ్ గాల్ బ్లాడర్ ఇస్ ప్రజెంట్. ఓకే, ఇక్కడ మాత్రమే 4 లోబుడ్ గాల్ బ్లాడర్ అనేది ఉంటుంది. బిట్వీన్ రైట్ లోబ్ అండ్ హెపాటిక్ డక్ట్స్ ఓపెన్ ఇంటూ డియోడినమ్ విత్ బైల్. డియోడినంలోకి బైల్ అనేది ఓపెన్ అవుతుంది, సీక్రెట్ అవుతుంది. ఓకేనా, ఇది లివర్. సెకండ్ వచ్చేసరికి ప్యాంక్రియాస్. డిఫ్యూజ్ ప్యాంక్రియాస్ కన్సిస్ట్ స్కాటర్డ్ ప్యాంక్రియాటిక్ సెల్స్ ఇన్ మెసెంట్రీ అండ్ అరౌండ్ బైల్ డక్ట్స్. ఈ ప్యాంక్రియాస్ అనేవి ఎక్కడ ఉంటాయంటే మనం ఇక్కడ ప్యాంక్రియాటిక్ సెల్స్ ఆర్ మెసెంట్రీ అండ్ అరౌండ్ ద బైల్ డక్ట్స్. ఓకే,
నెక్స్ట్ ఇది ఫిషెస్లో. అది మళ్ళీ యాంఫిబియన్స్కి వచ్చేసరికి ఎలాంగేటెడ్, ఇక్కడనేమో సెల్స్ లాగా ఉంటాయి, ఇక్కడనేమో ఎలాంగేటెడ్. ఇక్కడ లామెల్లే, క్యాపిల్లారిస్ లాగా ప్యాంక్రియాస్, యాంఫిబియన్స్లో ప్యాంక్రియాస్ ఉంటాయి. ఎలాంగేటెడ్ లోబులేటెడ్ ప్యాంక్రియాస్ లైస్ ఇన్ మీసెంట్రీ ఆఫ్ డియోడినం. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ మీసెంట్రీ. సెంటర్ అంటే ఇక్కడ ఎలాంగేటెడ్గా ఉండి లోబుల్ ఆఫ్ ప్యాంక్రియాస్ ఉంటాయి. ఇక్కడ సెల్స్గా ఉంటాయి, ఇక్కడనేమో ఎలాంగేటెడ్ లాంగ్గా ఉంటాయి. రెప్టైల్స్కి వచ్చేసరికి ఎలాంగేటెడ్. సేమ్ రెప్టైల్స్, amphibians, birds, the pancreas will be elongated. ఇదే సిమిలర్ క్యారెక్టర్స్ లివర్లో 3 lobed. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి ఎలాంగేటెడ్ రెప్టైల్స్లో. ప్యాంక్రియాస్ లైస్ ఇన్ డియోడినం మీసో పార్ట్లో ఇది ఉంటుంది. నెక్స్ట్ ఎలాంగేటెడ్ బర్డ్స్లో కూడా ఎలాంగేటెడ్. బైలోబుడ్ లైస్ ఇన్ మీసెంట్రీ లూప్ ఆఫ్ డియోడినం. నెక్స్ట్ మమ్మల్స్కి వచ్చేసరికి వెల్డోపుల్ లోబులేటెడ్ లైస్ ఇన్ ద కర్వ్ ఆఫ్ ద డియోడినం. ఇక్కడ కర్వ్ డియోడినం, మా స్టమక్ కింద డియోడినం ఉంటుంది కదా, దాని కర్వ్లో ఈ ప్యాంక్రియాస్ అనేది ఉంటుంది. హ్యావ్ బోత్ ఎగ్జోక్రైన్ ఎండోక్రైన్ గ్లాండ్స్. దీన్నే మిక్స్డ్ గ్లాండ్ అంటాం. ఏదైతే ఎగ్జోక్రైన్ గ్లాండ్స్ డక్ట్స్ ఉంటాయి, డక్ట్లెస్ గ్లాండ్స్ ఉంటాయి, వాటినే బోత్ మిక్స్డ్ గ్లాండ్స్ అంటాం. ఓకేనా, ఇది ప్యాంక్రియాస్ కంపారిజన్. నెక్స్ట్ ప్యాంక్రియాటిక్ సిక్రేషన్స్. ఫిషెస్లో వచ్చేసి ప్యాంక్రియాస్ సిక్రెట్స్ జ్యూస్ కంటైనింగ్ ట్రిప్సిన్, అమైలేజ్ అండ్ లైపేజ్. ప్యాంక్రియాస్ ఏమేమి సీక్రెట్ చేస్తుంది? ఫిషెస్కి వచ్చేసరికి వీటిని సీక్రెట్ చేస్తుంది. అదే యాంఫిబియన్స్కి వచ్చేసరికి జ్యూస్ విత్ ట్రిప్సిన్ అండ్ అమైలేజ్ అండ్ సేమ్ ఫిషెస్ యాంఫిబియన్స్లో సేమ్ జ్యూసెస్ని ఇది హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది. నెక్స్ట్ రెప్టైల్స్కి వచ్చేసరికి సీక్రెట్ ప్యాంక్రియాటిక్ జ్యూస్ విత్ డైజెస్టివ్ ఎంజైమ్స్. ఇక్కడ జ్యూస్తో పాటు డైజెస్టివ్ ఎంజైమ్స్ కూడా రిలీజ్ చేస్తుంది దేంట్లో, రెప్టైల్స్లో. నెక్స్ట్ బర్డ్స్కి వచ్చేసరికి సీక్రెట్ ప్యాంక్రియాటిక్ జ్యూస్ విత్ డైజెస్టివ్ ఎంజైమ్స్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇన్ రెప్టైల్స్. సీక్రెట్స్ ప్యాంక్రియాటిక్ జ్యూస్ రిచ్ ఇన్ ఎంజైమ్స్. ఇక్కడ మమ్మల్స్కి వచ్చేసరికి ఎంజైమ్స్ అనేవి ఇంకా ఎక్కువగా ఉంటాయి. ఇది ప్యాంక్రియాటిక్ సిక్రేషన్స్. నెక్స్ట్ ఇంటర్స్టిషియల్ గ్లాండ్స్. నెక్స్ట్ ఇంటెస్టైనల్ గ్లాండ్స్ ప్రజెంట్ ఇన్ ద లైనింగ్ ఎపిథీలియల్ ఆఫ్ ఇంటెస్టైన్ సీక్రెట్ ఇంటెస్టైనల్ జ్యూస్. ఎపిథీలియల్ అంటే ఎండో అంటే లోపల, ఎపి అంటే పైన, ఇంటెస్టైనల్ పైన ఈ గ్లాండ్స్ అనేవి ఉంటాయి. ఏం సీక్రెట్ చేస్తాయి అంటే ఇంటెస్టైనల్ జ్యూస్ను సీక్రెట్ చేస్తాయి దేంట్లో, ఫిషెస్లో. నెక్స్ట్ యాంఫిబియన్స్కి వచ్చేసరికి న్యూమరస్ గ్లాండ్స్ ఇన్ లైనింగ్ ఇంటెస్టైన్ సీక్రెట్ సేమ్. ఇక్కడ సేమ్ రిజెంబుల్ సిమిలర్ టు ఫిషెస్ ఓన్లీ. నెక్స్ట్ న్యూమరస్ ఇంటర్స్టిషియల్ గ్లాండ్స్ ప్రజెంట్ ఇన్ ద మ్యూకోసాలో ఇక్కడ చాలా ఉంటాయి గ్లాండ్స్ అనేవి. న్యూమరస్ అంటే నెంబర్ ఆఫ్ గ్లాండ్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ బర్డ్స్కి వచ్చేసరికి ఇంతకుముందు రెప్టైల్స్లో ఇది బర్డ్స్. ఇంటెస్టినల్ గ్లాండ్స్ వెల్ డెవలప్డ్ ఇన్ డియోడినం. ఇంతకుముందు మనం చూసుకున్న 3 ఫిషెస్, యాంఫిబియన్స్, రెప్టైల్స్ వచ్చేసరికి అవి ఎపిథీలియం ఆఫ్ ఇంటెస్టైన్. ఇక్కడ వచ్చేసరికి డియోడినం. ఇంటెస్టినల్ గ్లాండ్స్ ఆర్ వెల్ డెవలప్డ్ ఇన్ డియోడినం. ఇక్కడనేమో ఎపిథీలియం ఆఫ్ ఇంటెస్టైన్, కానీ ఇక్కడ డియోడినంలోనే అవి డెవలప్ అయి ఉంటాయి. నెక్స్ట్ మమ్మల్స్కి వచ్చేసరికి క్రిప్ట్స్ ఆఫ్ లియోబెర్కిన్ ప్రజెంట్ ఇన్ లార్జ్ అండ్ స్మాల్ ఇంటెస్టైన్. ఇవి లార్జ్ అండ్ స్మాల్ ఇంటెస్టైన్ మధ్యలో ఈ ఇంటెస్టినల్ గ్లాండ్స్ అనేవి ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ వాటి ఫంక్షన్స్, వీటి యొక్క ఫంక్షన్స్ ఏంది, ఈ హార్మోన్స్ యొక్క ఫంక్షన్, డైజెస్టివ్ గ్లాండ్స్ యొక్క ఫంక్షన్. మెయిన్ ఫంక్షన్ ఏంటంటే డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్. ఇది మెయిన్, అన్నిట్లో ఇదే వస్తుంది. హెల్ప్ ఇన్ డైజెషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్. నెక్స్ట్ ఫిషెస్లో అది. నెక్స్ట్ సెకండ్ యాంఫిబియన్స్కి వచ్చేసరికి డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్ ఆఫ్ న్యూట్రియంట్స్. నెక్స్ట్ రెప్టైల్స్లోనేమో ఎంజైమ్స్ హెల్ప్స్ ఇన్ కంప్లీట్ డైజెషన్ సేమ్. మళ్ళీ బర్డ్స్లో కూడా అంతే, కంప్లీట్ డైజెషన్. మమ్మల్స్కి వచ్చేసరికి సీక్రెట్ ఎంజైమ్స్ అండ్ అబ్జర్వ్ వాటర్ అండ్ న్యూట్రిషన్. ఇక్కడ మాత్రం దాని ఫంక్షన్ అనేది డిఫరెంట్. సీక్రెట్ ఎంజైమ్స్ సీక్రెట్ చేసి వాటర్ను అబ్జర్వ్ చేసుకుంటుంది, న్యూట్రియన్స్ కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇక్కడ డైజెషనే కాకుండా ఫుడ్ను మరియు డైజెషన్ అయిన వాటర్, మినరల్స్ని, న్యూట్రియన్స్ని అబ్జర్వ్ చేసుకుంటుంది దేంట్లో, మమ్మల్స్లో. ఇది కంపారిజన్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్ ఇన్ వర్టెబ్రాస్, ఫిషెస్ టు మమ్మల్స్. నెక్స్ట్ మనం ఇక్కడ జనరల్ పాయింట్ చూసుకుంటే లివర్ సీక్రెట్ బైల్ విచ్ కంటైన్ బైల్ సాల్ట్స్ అండ్ పిగ్మెంట్స్. ఇంతకుముందు ఫస్ట్లో వచ్చింది కదా, బైల్లో ఏముంటుంది అంటే బైల్ సాల్ట్స్ అండ్ పిగ్మెంట్స్.
నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసి బైల్ హ్యాస్ నో ఎంజైమ్స్ బట్ ఇట్ ఎమల్సిఫైస్ ఫ్యాట్స్. దీంట్లో ఎంజైమ్స్ అనేవి ఉండవు కానీ ఫ్యాట్స్ మాత్రం ఎమల్సిఫై చేస్తాయి. థర్డ్ పాయింట్ ప్యాంక్రియాస్ ఈజ్ ద మిక్స్డ్ గ్లాండ్. మిక్స్డ్ అంటే ఇంతకుముందు చెప్పిన విచ్ కంటైన్ ఎండోక్రైన్ అండ్ ఎగ్జోక్రైన్. డక్ట్ గ్లాండ్స్ అండ్ డక్ట్లెస్ గ్లాండ్స్ ఆర్ కాల్డ్ both at one gland. These are called mixed gland. It secretes pancreatic juice which contain enzymes like trypsin, amylase and lipase. Fourth point, intestinal glands secrete intestinal juice which completes digestion. ఓకే, మనకు మెయిన్గా మన సిలబస్లోనే అయితే రెండు గ్లాండ్సే, ఏవి లివర్ అండ్ ప్యాంక్రియాస్. ఈ రెండు రాసి చాలు. అడిషనల్గా ఇంటెస్టినల్ గ్లాండ్స్ రాసి వాటి ఫంక్షన్ కూడా రాసేయండి. నెక్స్ట్ కన్క్లూజన్ వచ్చేసి ఇక్కడ మనం ఇంటర్స్టిషియల్ గ్లాండ్ కూడా చూడొచ్చు, దీని ఒక స్ట్రక్చర్. ఓకే, ఎలా ఉంటుంది, ఇక్కడ లైస్ అవుతుంది అనేది. నెక్స్ట్ కన్క్లూజన్ వచ్చేసి త్రో ద స్ట్రక్చర్ ఆఫ్ డైజెషన్ గ్లాండ్స్ వేరియస్ ఇన్ డిఫరెంట్ వర్టెబ్రాస్ దేర్ ఫంక్షన్ ఈస్ ద సేమ్ టు సీక్రెట్ డైజెస్ట్ జ్యూస్ అండ్ దట్ హెల్ప్స్ ఇన్ డైజెషన్ అండ్ అబ్జర్ప్షన్ ఆఫ్ ద ఫుడ్. ఇక్కడ ప్రతి దాంట్లో రెస్పిరేషన్ అయినా, సర్క్యులేషన్ అయినా, డైజెషన్ అయినా, ఎక్స్క్రేషన్ అయినా అన్ని వర్టెబ్రాస్లో సిమిలర్గా వాటి స్ట్రక్చరల్ డిఫరెంట్ ఉన్నా ఫంక్షన్ మాత్రం ఒకటే. ఇప్పుడు రెస్పిరేషన్ వచ్చేసరికి గ్యాసెస్ ఎక్స్చేంజ్ చేయాలి, డైజెషన్కి వచ్చేసరికి ఫుడ్ను డైజెస్ట్ చేయాలి, అబ్జర్వ్ చేయాలి, సర్క్యులేషన్ వచ్చేసి బ్లడ్ను సర్క్యులేట్ చేయాలి. అంటే స్ట్రక్చరల్గా డిఫరెంట్ ఉన్నా కానీ ఫంక్షనల్గా మాత్రం అన్ని యొక్క ఫంక్షన్ ఒకటే, సిమిలారిటీ సేమ్. ఓకే, ఇట్ ఈస్ ద కంపారిజన్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్ ఇన్ వర్టెబ్రాస్. నెక్స్ట్ ఏ టాపిక్ కావాలో కామెంట్ చేయండి, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దట్. Hello students, our topic is compare the lungs and gills are the respiratory organs in vertebrates. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, 12 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ ఫస్ట్ మనం ఇంట్రొడక్షన్ చూసుకుంటే, ఇన్ వర్టెబ్రాస్ రెస్పిరేషన్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ బిట్వీన్ బాడీ అండ్ ఎన్విరాన్మెంట్. ఓకే, గిల్స్ ఆర్ ద రెస్పిరేటరీ ఆర్గన్స్ ఆఫ్ aquatic vertebrates, ఎగ్జాంపుల్ ఫిష్. లంగ్స్ ఆర్ ద రెస్పిరేటరీ ఆర్గన్స్ ఆఫ్ టెరెస్ట్రియల్ vertebrates, ఏవైతే నీళ్ళలో బ్రతుకుతాయి, నీళ్ళలో నివసిస్తాయి. నీళ్ళలో బ్రతికే వాటికేమో శ్వాసక్రియ, మనం ఊపిరి పీల్చుకోవడం అనేది, ఆ రెస్పిరేషన్ అనేది గిల్స్ ద్వారా జరుగుతుంది. అక్వాటిక్ అంటే వాటర్లో ఉండేవి. నెక్స్ట్ టెర్రెస్ట్రియల్ అంటే ల్యాండ్ పైన నివసించేవి, అవిటిలో లంగ్స్ ఉంటాయి. ఓకే, ఇక్కడ మనకు రెస్పిరేషన్ ఇంకా సబ్క్యూటేనియస్ అని, ఓకే, ఈసోఫారెంజియల్ అని. సబ్క్యూటేనియస్ అంటే స్కిన్ ద్వారా జరుగుతుంది. ఓకేనా, ఇక్కడ మనకు ఓన్లీ గిల్స్, లంగ్స్ ఇచ్చారు కాబట్టి వీటి రెండింటిని మనం కంపేర్ చేయాలి. వర్టెబ్రాస్లో మనకు 4 వర్టెబ్రాస్ అంటే ఇక్కడ 4 ఉన్నాయి, ఫిషెస్, మమ్మల్స్, రెప్టైల్స్, బర్డ్స్ అండ్ ఏవ్స్. వీటన్నిటిలో ఓన్లీ ఫిషెస్లో మాత్రమే గిల్స్ ఉంటాయి, మిగతా అన్నిటిలో లంగ్సే ఉంటాయి. ఫస్ట్ గిల్స్, ఫిష్ యొక్క గిల్స్ డయాగ్రామ్ చూసుకుంటే ఎలా ఉంటుంది. నెక్స్ట్ లంగ్స్ వచ్చేసి ఇలా ఉంటాయి. గిల్స్ లోపల ఫిలమెంట్స్ ఉంటాయి, గిల్ ఫిలమెంట్స్, అండ్ ఆ లంగ్స్కి వచ్చేసరికి ఆల్వోలైస్ ఉంటాయి. ఆల్వోలైస్ స్ట్రక్చర్ వచ్చి బంచ్ ఆఫ్ గ్రేప్స్లా ఉంటాయి, ఒక ద్రాక్ష గుజ్జు ఎట్లా ఉంటుందో అలా ఉంటాయి. ఇవే స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ద లంగ్స్, ఏవి ఆల్వోలైస్. నెక్స్ట్ కంపారిజన్ గిల్స్ అండ్ లంగ్స్. గిల్స్ వచ్చి aquatic vertebrates, లంగ్స్ వచ్చేసి టెరెస్ట్రియల్ vertebrates. వీటి హ్యాబిటాట్ ఎక్కడ ఉంటాయంటే, గిల్స్ ఏమో ఏవైతే నీళ్ళలో నివసిస్తాయో వాటిలో ఉంటాయి, లంగ్స్ వచ్చేసి ఏవైతే భూమి బ్రతుకుతాయో వాటిలో ఉంటుంది. సెకండ్ పాయింట్ వచ్చేసి ఫౌండ్ ఇన్ ఫిషెస్ అండ్ సమ్ aquatic amphibians. గిల్స్ అనేవి ఫిషెస్లోనే కాకుండా aquatic amphibiansలో కూడా ఉంటాయి, ఎప్పుడైతే అవి లార్వా స్టేజ్లో ఉన్నప్పుడే ఉంటాయి. ఇప్పుడు లంగ్స్ వచ్చేసి ఫౌండ్ ఇన్ amphibians అడల్ట్స్. ఓకే, ఇక్కడ amphibians వచ్చేసి ఎప్పుడైతే అవి అడల్ట్స్లో ఉన్నప్పుడు దాంట్లో ఉంటాయి. నెక్స్ట్ రెప్టైల్స్, బర్డ్స్, మమ్మల్స్ ఇందులో కామన్గా ఉంటాయి. బై బర్త్ నుంచే దీంట్లో లంగ్స్ ఉంటాయి. ఫిషెస్ అనేవి రెస్పిరేషన్ గిల్స్ ద్వారా చేస్తాయి. రెప్టైల్స్, బర్డ్స్, మమ్మల్స్ అండ్ amphibians వచ్చేసి లంగ్స్ ద్వారా చేస్తాయి. థర్డ్ పాయింట్ వచ్చేసి ఎక్స్ట్రాక్ట్ ఆక్సిజన్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్. ఏదైతే వాటర్లో ఉన్న డిజాల్వ్ అయిన ఆక్సిజన్ ఇవి తీసుకుంటాయి, ఏవి గిల్స్. లంగ్స్ వచ్చేసరికి ఏదైతే ఎయిర్లో ఆక్సిజన్ ఉంటుంది కదా, ఆ ఆక్సిజన్ని తీసుకుంటాయి. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి మేడ్ అప్ ఆఫ్ థిన్ ఫిలమెంటర్స్ బ్రౌన్ ఇన్ గిల్ ఆర్క్స్. దీంట్లో థిన్గా చిన్న, ఇప్పుడు మన గిల్స్ అనేవి దేంతో మేడప్ అయి ఉంటాయి అంటే ఫిలమెంటస్ బ్రౌన్, వీటితో మేడప్ అయి ఉంటాయి, చాలా సన్నగా ఉంటాయి. నెక్స్ట్ లంగ్స్ వచ్చేసరికి పేర్డ్ స్పాంజీ ఎలాస్టిక్ ఆర్గాన్ విత్ బ్రాంచింగ్ ట్యూబ్. మనకు బ్రాంకియస్ ఉంటాయి కదా, ఆ ట్యూబ్ నుంచి కనెక్ట్ అయ్యి ఎలాస్టిక్ అండ్ స్పాంజీగా ఎలాస్టిక్ ఆర్గాన్ లాగా ఉంటాయి అవి. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి లార్జ్ డ్యూ టు మెనీ గిల్స్ ఫిలమెంటస్ ఆర్ లామెల్లే. ఇవి గిల్స్ అనేవి చాలా లార్జ్గా ఉంటాయి, ఎందుకంటే దాని లోపల గిల్ ఫిలమెంట్స్ లామెల్లస్ ఉంటాయి కాబట్టి కొద్దిగా లార్జ్గా ఉంటాయి.
లంగ్స్ కూడా సేమ్ లార్జ్ డ్యూ టు న్యూమరస్ ఆల్వియోలైస్. ఆల్వియోలైస్ అంటే ఇవి ఎట్లుంటాయి అంటే వీటి స్ట్రక్చర్ వచ్చేసి ఒక కుండలాగా ఉంటాయి. కుండలాగా ఉండి ఇక్కడనే ఎయిర్ అనేది ఎక్స్చేంజ్ జరుగుతుంది. సిక్స్త్ పాయింట్ వచ్చేసి వాటర్ పాసెస్ ఓవర్ ద గిల్స్ కంటిన్యూస్లీ. ఎప్పుడైతే ఆ గిల్స్ వాటర్ తాకుతున్నప్పుడు ఆ వాటర్ గిల్స్కి తాగినప్పుడు దాంట్లో ఉన్న ఆక్సిజన్ అనేది లోపలికి తీసుకుంటుంది. ఎందులో? ఫిషెస్లో. అదే లంగ్స్కి వచ్చేసరికి ఎయిర్ ఎంటర్స్ అండ్ లీవ్ ద లంగ్స్ ఇన్ ఇన్స్పిరేషన్ అండ్ ఎక్స్ప్రెషన్. ఇన్స్పిరేషన్ అంటే బ్రీత్ ఇన్ చేసినప్పుడు, ఎక్స్ప్రెషన్ అంటే బ్రీత్ అవుట్ చేసినప్పుడు. ఓకేనా? ఎక్స్చేంజ్ అవుతుంది, ఎయిర్ అనేది ఎక్స్చేంజ్ అవుతుంది. నెక్స్ట్ సెవెంత్ పాయింట్ సింగిల్ సర్క్యులేషన్ ఫిషెస్, డబుల్ సర్క్యులేషన్ ఇన్ లంగ్స్. ఇందులో యాంఫిబియన్స్, రెప్టైల్స్, మమ్మల్స్లో మన బాడీలో సర్క్యులేషన్ అనేది డబుల్, అదే ఫిషెస్కి వచ్చేసరికి సింగిల్. నెక్స్ట్ ఎయిత్ పాయింట్ వచ్చేసి ఆక్సిజన్ డిఫ్యూజ్ ఫ్రమ్ వాటర్ టు బ్లడ్ అండ్ CO2 డిఫ్యూజ్ ఫ్రమ్ బ్లడ్ టు వాటర్. ఇక్కడ ఈ పాయింట్ సింపుల్. ఆక్సిజన్ అనేది వాటర్లో నుండి బ్లడ్లోకి వస్తుంది. నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్ అనేది బ్లడ్లో నుంచి వాటర్కి వెళ్తుంది. ఇక్కడ డిఫ్యూజన్ అంటే డెఫినేషన్ ఏంది? ద మూమెంట్ ఆఫ్ మాలిక్యూల్స్ ఫ్రమ్ హై కాన్సన్ట్రేషన్ టు లో కాన్సన్ట్రేషన్. ఇక్కడ వాటర్లో ఆక్సిజన్ అనేది హై కాన్సన్ట్రేషన్ ఉంటుంది, బ్లడ్కి వచ్చేసరికి లో కాన్సన్ట్రేషన్. అక్కడ వాటర్ నుంచి ఆక్సిజన్ బ్లడ్లోకి తీసుకుంటాయి. ఇక్కడ బ్లడ్లో కార్బన్ డైఆక్సైడ్ పర్సెంటేజ్ అనేది ఎక్కువ ఉంటుంది, ఇది వాటర్లోకి రిలీజ్ చేస్తుంది. అదే లంగ్స్కి వచ్చేసరికి ఆక్సిజన్ డిఫ్యూజ్ ఫ్రమ్ ఎయిర్ టు బ్లడ్, కార్బన్ డైఆక్సైడ్ డిఫ్యూజ్ ఫ్రమ్ బ్లడ్ టు ఎయిర్. ఇక్కడ ఎయిర్లో ఆక్సిజన్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటే అది ఎక్కువ పర్సెంటేజ్ నుంచి బ్లడ్లో తక్కువ ఉంటుంది కాబట్టి అక్కడికి డిఫ్యూజ్ అవుతుంది. అదే కార్బన్ డైఆక్సైడ్ మన బ్లడ్లో ఎక్కువ ఉంటుంది, బ్లడ్ నుంచి ఎయిర్లోకి అది డిఫ్యూజ్ అవుతుంది. ఓకే, ఇది 8th పాయింట్. 9th పాయింట్ వచ్చేసి లో ఎఫిషియన్సీ ఇన్ ఎయిర్. చేపలు అనేవి గాలికి బ్రతకలేవు, అంటే టెర్రెస్ట్రియల్ ల్యాండ్ మీదకి వచ్చేసరికి గాలికి అవి బ్రతకలేవు. అదే లంగ్స్ వచ్చేసరికి ఎయిర్లోనే మోర్ ఎఫిషియన్సీ, వాటికి ఎక్కువ ఎఫిషియన్సీ ఉంటుంది. ఈ పాయింట్ మనం ఇంకో విధంగా కూడా రాసుకోవచ్చు. అదే ఉమెన్ వింగ్స్, లంగ్స్ వచ్చేసరికి వాటర్లో ఎఫిషియన్సీగా లెస్ ఎఫిషియన్సీ, గిల్స్ లంగ్స్లో వాటర్లో మోర్ ఎఫిషియన్సీ. 10th పాయింట్ వచ్చేసి ప్రొటెక్టెడ్ బై ఓపర్కులం, దాన్నే గిల్ కవర్ అంటాం. ఏవైతే గిల్స్ని ప్రొటెక్ట్ చేస్తూ ఒక లేయర్ ఉంటుంది కదా, మనం చేపని చంపేటప్పుడు దాన్ని తీసేస్తే దాని లోపల గిల్స్ ఉంటాయి రెడ్ కలర్లో. ఓకేనా? ఆ కవరింగ్ చేసేదాన్ని ఓపర్కులం అంటాం. లంగ్స్కి వచ్చేసరికి ప్రొటెక్టివ్ లేయర్ ఏముంటుంది? థొరాసిక్ కేజ్ ఉంటుంది, వాటిని ఏమంటాం? రిబ్స్ అండ్ స్టెర్నమ్. రిబ్స్ ఉంటాయి కదా, పేర్ ఆఫ్ రిబ్స్ ఉంటాయి, ఎన్ని పేర్స్ ఉంటాయి తెలిస్తే కామెంట్ చేయండి. అది ప్రొటెక్టివ్ లేయర్గా పనిచేస్తుంది. నెక్స్ట్ 11th పాయింట్ వచ్చేసి డు నాట్ రిక్వైర్డ్ స్పెషల్ పంపింగ్ మెకానిజం. గిల్స్కి స్పెషల్ పంపింగ్ మెకానిజం అని అవసరం లేదా, డైరెక్ట్ వాటర్ నుంచి ఆక్సిజన్ని తీసుకుంటాయి. కానీ అదే లంగ్స్కి వచ్చేసరికి ఒక స్పెషల్ మెకానిజం అనేది అవసరం. అదేది? డయాఫ్రాగమ్ కావాలి, ఇంటర్కోస్టల్స్ కూడా కావాలి ఫర్ బ్రీతింగ్. డయాఫ్రాగమ్ ఎందుకు? అది మన పెద్దగా అయితేనే మన లంగ్స్ అనేవి ఎయిర్ని తీసుకుంటాయి. ఓకేనా? అది ఇవి సపోర్టింగ్ ఆర్గాన్స్. నెక్స్ట్ 12 పాయింట్ వచ్చేసి ఎగ్జాంపుల్ క్యాటిల్ ఫిష్, షార్క్, రేస్, ఇవి ఎగ్జాంపుల్. అదే లంగ్స్కి వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ హ్యూమన్ బీయింగ్స్, ఫ్రాగ్స్, లిజర్డ్స్, పిజియన్స్, కౌస్ ఎక్సెట్రా. ఓకే, నెక్స్ట్ కన్క్లూజన్, ఇది లాస్ట్కి రావాల్సింది కానీ ఇప్పుడే చెప్పేస్తున్నా. Those gills and lungs are adapt to different respiratory medium, but both serves purpose of the gas exchange. ఇవి చూడడానికి వేరున్న వీటి పని ఫంక్షన్ మాత్రం ఒకటే, ఏంది? గ్యాసెస్ ఎక్స్చేంజ్ చేయడం. నెక్స్ట్ వీటి మధ్యలో గిల్స్కి లంగ్స్ మధ్యలో సిమిలారిటీస్ ఏమున్నాయంటే బోత్ ఆర్ రెస్పిరేటరీ ఆర్గన్స్ ఇన్ వర్టిబ్రస్. ఇవి రెండు కూడా రెస్పిరేషన్ కోసం యూజ్ అయ్యే ఒక అవయవాలు. సెకండ్ పాయింట్, బోత్ ఎక్స్చేంజ్ గ్యాసెస్, టేక్స్ ఆక్సిజన్ అండ్ గివ్స్ కార్బన్ డైఆక్సైడ్. ఇవి రెండు కూడా ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ని వదిలేస్తాయి. థర్డ్ పాయింట్, బోత్ హ్యావ్ లార్జ్ రెస్పిరేటరీ సర్ఫేస్ విత్ థిన్ వాల్స్. వీటికి రెస్పిరేటరీ సర్ఫేస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, లార్జ్గా ఉంటుంది, థిన్ వాల్స్తో ఉంటుంది. ఫోర్త్ పాయింట్ వచ్చేసి బోత్ ఆర్ సప్లైడ్ విత్ రిచ్ బ్లడ్ క్యాపిల్లరీస్. వీటిలో అంటే ఇక్కడ బ్లడ్ అనేది చాలా ఎక్కువ ట్రాన్స్ఫర్ అంటే ఇక్కడ సర్క్యులేషన్ అనేది ఎక్కువ జరుగుతూ ఉంటుంది. మీరు ఫిషెస్లో దాన్ని చంపేసినప్పుడు అబ్జర్వ్ చేస్తే అది దాంట్లో గిల్స్ అనేవి రెడ్ కలర్లో ఉంటాయి, ఎందుకంటే అక్కడ బ్లడ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ 5th పాయింట్ వచ్చేసి బోత్ హెల్ప్స్ ఇన్ మెయింటైనింగ్ లైఫ్ బై ప్రొవైడింగ్ ఆక్సిజన్ ఫర్ మెటబాలిజం. ఇవి రెండు లైఫ్ని కాపాడే ఆర్గాన్స్, ఎందుకంటే మన బాడీలో ఆక్సిజన్ ఉంటేనే మెటబాలిజం అనేది జరుగుతుంది కాబట్టి. ఇవి సిమిలారిటీస్, 5 పాయింట్స్ సిమిలారిటీస్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి సిగ్నిఫికెన్స్ వచ్చేసి గిల్స్ వర్ ద ఎర్లియస్ట్ రెస్పిరేటరీ ఆర్గాన్స్ ఇన్ అక్వాటిక్ వర్టెబ్రాస్ డ్యూరింగ్ ద
evaluation. When the vertebrates moved to the land, lungs evaluated to meet the demand of breathing air. In some aquatic vertebrates, lungfishes, both gills and lungs are present. Significance ఏంటంటే లంగ్స్లో ఉన్న వాటర్లో ఉన్నప్పుడు అన్ని అక్వాటిక్ వర్టెబ్రాస్కి గిల్సే ఉండేవి. కానీ ఎప్పుడైతే కొన్ని ఫిషెస్, కొన్ని అక్వాటిక్ యానిమల్స్ ల్యాండ్ మీదకి మూవ్ అయినాయో అప్పుడు వాటికి బ్రీతింగ్ కోసం లంగ్స్ అనేవి డిమాండ్ అంటే మాడిఫై అయినాయి. ఇప్పుడు కొన్ని ఫిషెస్ ఉన్నాయి. ఫస్ట్ ఎగ్జాంపుల్ లంగ్ ఫిష్ ఉంది. దీనికి లంగ్స్ ఉంటాయి, గిల్స్ ఉంటాయి. రెస్పిరేషన్ అనేది చాలా ఎఫిషియెంట్గా జరుగుతుంది. ఓకేనా. ఇది కంపేర్ ద లంగ్స్ అండ్ గిల్స్ ఇన్ vertebrates. 12 marks important question. Hello students, our topic is circulatory system in vertebrates. For definition, the circulatory system is the organ system that transport oxygen, nutrients, hormones and waste product throughout the body. ఇక్కడ సర్క్యులేటరీ సిస్టమ్ అంటే మన బాడీలో ఒక ఆర్గాన్ సిస్టమ్, ఒక ఆర్గాన్ ఒక సిస్టమ్ని ఒక సిస్టమ్ లాగా వర్క్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏం చేస్తుంది అంటే ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. ఏం ట్రాన్స్పోర్ట్ చేస్తుంది? ఆక్సిజన్, న్యూట్రియన్స్, హార్మోన్స్ అండ్ వేస్ట్ ప్రోడక్ట్ త్రూఅవుట్ ద బాడీ. ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీలో ఉన్న ఒక్క సెల్ నుండి ఒక సెల్కి ఏం కావాలి? న్యూట్రియన్స్ కావాలి, ఆక్సిజన్స్ కావాలి, హార్మోన్స్ కావాలి. అక్కడ వర్క్ అయిన తర్వాత అక్కడ ఏదైతే వేస్ట్ ప్రోడక్ట్ ఉందో దాన్ని తీసుకొస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఆ కావడానికి ద బాడీ యూజ్ ద హార్ట్, బ్లడ్ అండ్ బ్లడ్ వెజల్స్. ఈ వర్క్ చేయడానికి ఈ ట్రాన్స్పోర్ట్ చేయడానికి హార్ట్, బ్లడ్ వెజల్స్ అనేవి యూజ్ అవుతాయి. ఇవి మెయిన్ కాంపోనెంట్స్. ఫస్ట్ కాంపోనెంట్ వచ్చేసి బ్లడ్. హార్ట్ మస్కులర్ పంపింగ్ ఆర్గాన్, పంప్స్ బ్లడ్ త్రూఅవుట్ ద బాడీ. ఇది మస్కులర్గా ఉంటుంది, త్రూఅవుట్ ద బాడీ పంప్ చేస్తూనే ఉంటుంది బ్లడ్ను. నెక్స్ట్ బ్లడ్ కనెక్టివ్ టిష్యూ కన్సిస్ట్ ప్లాస్మా, ఆర్బీసీస్, డబ్ల్యూబీసీ, ప్లేట్లెట్స్. ఇక్కడ బ్లడ్లో ఏముంటుంది? మెయిన్గా ప్లాస్మా ఉంటుంది, రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్ అండ్ ప్లేట్లెట్స్. నెక్స్ట్ బ్లడ్ క్యాపిలరీస్, అదే బ్లడ్ వెజిల్స్ యొక్క ఫంక్షన్ ఏంటంటే బ్లడ్ వెజిల్స్ ఆర్టరీస్ ఉంటాయి, వెయిన్స్ ఉంటాయి, క్యాపిలరీస్ ఉంటాయి. మనందరికి తెలిసిందే. ఆర్టరీస్ క్యారీస్ బ్లడ్ అవే ఫ్రమ్ ద హార్ట్. ఏం చేస్తాయి? ఆర్టరీస్ బ్లడ్ని అవే ఫ్రమ్ ద హార్ట్. నెక్స్ట్ వెయిన్స్ క్యారీస్ బ్లడ్ టువర్డ్స్ ద హార్ట్. ఆర్టరీస్ ఏమో హార్ట్ నుండి బ్లడ్ని ఆర్గాన్స్ వరకు తీసుకొస్తుంది. వెయిన్స్ ఏమో ఆర్గాన్స్ నుంచి హార్ట్కి తీసుకెళ్తుంది. గుర్తుపెట్టుకోండి, మనకు మ్యాక్సిమం అందరికి తెలిసే ఉంటుంది. ఆర్టరీస్లో ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది ట్రాన్స్పోర్ట్ అవుతుంది. వెయిన్స్కి వచ్చేసరికి డీఆక్సినేట్ బ్లడ్ అనేది క్యారీ అవుతుంది. నెక్స్ట్ క్యాపిలరీస్, ఇవేమో ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్, న్యూట్రియన్స్ అండ్ వేస్ట్. ఇవేం చేస్తాయంటే గ్యాస్ ఎక్స్చేంజ్ చేస్తాయి, న్యూట్రియన్స్ అంటే వాళ్ళకి ఎక్స్చేంజ్ చేస్తాయి. న్యూట్రియన్స్ తీసుకొని వేస్ట్ని ఎక్స్చేంజ్ చేసుకుంటాయి, న్యూట్రియన్స్ ఇచ్చి వేస్ట్ని తీసుకుంటాయి. మెయిన్ ఫంక్షన్ ఇక్కడ ఫంక్షన్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్. ఫస్ట్ పాయింట్ చూసుకుంటే ట్రాన్స్పోర్ట్ ఆక్సిజన్ అండ్ న్యూట్రియన్స్. ఏం చేస్తుంది? ఆక్సిజన్, న్యూట్రియన్స్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. ఎక్కడికి? టువర్డ్స్ బాడీ పార్ట్స్. అండ్ రిమూవ్స్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ అదర్ వేస్ట్. ఆక్సిజన్, న్యూట్రియన్స్ బాడీ పార్ట్స్కి ఇచ్చి బాడీ పార్ట్స్ దగ్గర ఏదైతే వేస్ట్ ఉంటుందో ఈజ్ సాలిడ్ ఆర్ గ్యాస్, లిక్విడ్ గ్యాస్, కార్బన్ డైఆక్సైడ్ ఇంకా రిమైనింగ్ వేస్ట్ అది తీసుకొచ్చేస్తుంది. థర్డ్ పాయింట్ వచ్చేసి క్యారీస్ హార్మోన్స్. ఆక్సిజన్ క్యారీ చేస్తుంది, న్యూట్రియన్స్ క్యారీ చేస్తుంది, హార్మోన్స్ కూడా క్యారీ చేస్తుంది. ఫోర్త్ పాయింట్ వచ్చేసి మెయింటైన్ బాడీ టెంపరేచర్. బ్లడ్ ఇది బాడీ టెంపరేచర్ని మెయింటైన్ చేస్తుంది. మన నార్మల్ బాడీ టెంపరేచర్ ఎంతనో కామెంట్ చేయండి. నెక్స్ట్ ప్రొటెక్ట్ అగెన్స్ట్ డిసీజ్ అండ్ హెల్ప్ ఇన్ బ్లడ్ క్లాటింగ్. బ్లడ్ అనేది డిసీజ్కి అగెన్స్ట్గా ఫైట్ చేస్తుంది. అలానే ఇక్కడ ప్లేట్లెట్స్ ఉన్నాయి. ప్లేట్లెట్స్ ఏం చేస్తాయి? బ్లడ్ ఫ్లోను ప్రివెంట్ చేసి క్లాట్ ఏర్పరుస్తాయి. ఓకేనా. దాంతోపాటు ఇక్కడ బ్లడ్ ఫ్లో అనేది ఆగిపోతుంది. ఇది ఫంక్షన్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ సర్క్యులేషన్ ఇన్ వర్టెబ్రాస్. ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ ఫిష్లో సర్క్యులేషన్ ఎట్లా జరుగుతుంది? ఫిష్ హార్ట్ హ్యావ్ 2 chambers, 1 atrium, 1 ventricle. ఓన్లీ 2 chambers ఉంటాయి, 1 atrium, 1 ventricle. దీంట్లో సింగిల్ సర్క్యులేషన్ జరుగుతుంది. అంటే బ్లడ్ అనేది హార్ట్కి ఒకటేసారి వస్తుంది. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి బ్లడ్ ప్రాసెస్ త్రూ ద హార్ట్ ఓన్లీ వన్స్ ఇన్ ఏ కంప్లీట్ సర్క్యూట్. ఒక సర్క్యులేట్ అయ్యేసరికి బ్లడ్ అనేది హార్ట్ దగ్గర ఒకటేసారి వస్తే దాన్ని సింగిల్ సర్క్యులేషన్ అంటాం. ఇప్పుడు హ్యూమన్ బీయింగ్స్ వచ్చేసరికి
డబుల్ సర్క్యులేషన్. మన బాడీకి దగ్గరికి బ్లడ్ అనేది 2 టైమ్స్ వస్తది. ఇక్కడ ప్లేన్ చూసుకుంటే బాడీ, బాడీ నుంచి హార్ట్, హార్ట్ టు గిల్స్, గిల్స్ నుంచి మళ్ళీ బాడీ. ఇది ఫిషెస్‌లో. ఓకే. ఫిషెస్‌లో గిల్స్ దగ్గరికి ఎందుకెళ్తదంటే ఆడ ఆక్సిజన్ ఎక్స్‌చేంజ్ అవుతది కాబట్టి అక్కడెళ్తది. ఓకే. అక్కడున్న ఆక్సిజన్ తీసుకొచ్చి బాడీ పార్ట్స్‌కి ఇస్తది. మళ్ళీ బ్లడ్ గిల్స్ దగ్గర నుంచి వచ్చి మళ్ళీ గిల్స్ దగ్గరికెళ్తది. ఎందుకంటే మన సెల్ దగ్గర ఇప్పుడు ఆక్సిజన్ తీసుకొచ్చి సెల్ దగ్గర ఇచ్చేస్తది. సెల్ దగ్గరున్న వేస్ట్‌ను తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ గిల్స్ దగ్గర అది రిమూవ్ చేసేస్తది. అక్కడ మనం ఎప్పుడైతే ఫిష్ అనేది ఎక్స్‌హేల్ చేస్తదో ఎయిర్ బయటకు వదిలేసినప్పుడు దాంట్లో కార్బన్ డయాక్సైడ్ బయటకొస్తది. తీసుకున్నప్పుడు మళ్ళీ ఇక్కడ ఎక్స్‌చేంజ్ జరుగుతది. ఆక్సిజన్ ఎక్స్‌చేంజ్ జరుగుతుంది. ఓకేనా. ఇది ఫిష్‌లో సర్క్యులేషన్ ఇలా జరుగుతది. సింపుల్‌గా రాయంటే ఇట్లా. నెక్స్ట్ యాంఫిబియన్స్‌లో హార్ట్ హ్యాస్ 3 చాంబర్స్. ఫిషెస్‌లో 2 చాంబర్స్, యాంఫిబియన్స్‌లో 3 చాంబర్స్, రెప్టైల్స్‌లో కూడా 3 చాంబర్సే. 2 ఏట్రియా, 1 వెంట్రకిల్. ఓకే. ఇక్కడ సెకండ్ పాయింట్ వచ్చేసి ఇన్‌కంప్లీట్ డబుల్ సర్క్యులేషన్. ఇక్కడ హార్ట్ దగ్గరికి 2 టైమ్స్ వస్తుంది గానీ కంప్లీట్‌గా సర్క్యులేషన్ అనేది జరగదు. అందుకే దీన్ని ఇన్‌కంప్లీట్ డబుల్ సర్క్యులేషన్. ఫిషెస్‌లో వచ్చేసరికి సింగిల్ సర్క్యులేషన్. ఇక్కడ డబుల్ బట్ ఇన్‌కంప్లీట్. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి మిక్సింగ్ ఆఫ్ ఆక్సిజనేటెడ్ అండ్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అక్కర్స్ ఇన్ వెంట్రికిల్స్. ఇక్కడ వెంట్రికిల్ ఒకటే ఉండడం వల్ల ఆక్సిజన్ అనేది ఆక్సిజనేటెడ్ బ్లడ్, డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఏదైతే బ్లడ్ కంటైన్ ఆక్సిజన్, బ్లడ్ క్యారీస్ ఆక్సిజన్, దట్ బ్లడ్ ఈస్ కాల్డ్ ఆక్సిజనేటెడ్ బ్లడ్. ద బ్లడ్ క్యారీస్ కార్బన్ డయాక్సైడ్, దోస్ బ్లడ్ కాల్డ్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్. ఎప్పుడైతే ఈ రెండు ఆక్సిజనేటెడ్ బ్లడ్, డీఆక్సిజనేటెడ్ బ్లడ్ మిక్స్ అవుతాయో అప్పుడు ఈ సర్క్యులేషన్ ఇన్‌కంప్లీట్ అయితది. ఎందుకంటే ఇక్కడ ఎందుకు అవి కలుస్తాయంటే వెంట్రికల్ అనేది ఒకటే ఉంది కాబట్టి సమ్‌టైమ్స్ ఇది మిక్స్ అయితది. ఓకే. ప్లేన్ చూసుకుంటే బాడీ క్యావిటీ నుంచి రైట్ ఏట్రియం నుంచి వెంట్రికిల్ నుంచి లంగ్స్ నుంచి మళ్ళీ బాడీ. ఓకే. ఇలా జరుగుతుంది సర్క్యులేషన్ ప్లేన్ అనేది. నెక్స్ట్ రెప్టైల్స్‌కి వచ్చేసరికి హార్ట్ హ్యాస్ 3 చాంబర్స్ ఎక్సెప్ట్ క్రొకోడైల్స్‌లో తప్ప అన్ని రెప్టైల్స్‌లో హార్ట్ అనేది 3 చాంబర్స్‌గానే ఉంటుంది. సెకండ్ పాయింట్ వచ్చేసరికి పార్షియల్ సెపరేషన్ ఆఫ్ బ్లడ్ అనేది పార్షియల్‌గా సెపరేట్ అవుతుంది. నెక్స్ట్ క్రొకోడైల్స్‌కి వచ్చేసరికి 4 చాంబర్స్ ఉంటది. ఎట్లయితే మమ్మల్స్‌లో 4 చాంబర్స్ హార్ట్ ఉంటదో క్రొకోడైల్స్‌లో కూడా 4 చాంబర్స్ హార్ట్ ఉంటది. దీని ప్లేన్ చూసుకుంటే బాడీ, డీఆక్సిజనేటెడ్ బ్లడ్, రైట్ ఏట్రియం, వెంట్రికిల్, లంగ్స్ నుంచి మళ్ళీ బాడీ ఇక్కడికి వచ్చేసరికి ఆక్సిజనేటెడ్ బ్లడ్. ఈ ఫస్ట్ బాడీ దగ్గర ఉన్న డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఏమో బయటికెళ్తది. నెక్స్ట్ ఈ లాస్ట్‌కి వచ్చేసరికి బాడీ మళ్ళీ వచ్చింది కదా! అక్కడ ఉండేది ఆక్సిజనేటెడ్ బ్లడ్. మీరు కింద కరెక్ట్‌గా మెన్షన్ చేయాలి. ఎక్కడ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉంటది, ఎక్కడ ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉంటది. ఎప్పుడైతే బ్లడ్ లంగ్స్ నుంచి వస్తదో అక్కడ ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉంటది. ఏ బ్లడ్ అయితే లంగ్స్ దగ్గరికెళ్తదో దాంట్లో డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉంటుంది. ఇది రెప్టైల్స్. నెక్స్ట్ బర్డ్స్‌లో వచ్చేసి హ్యాస్ 4 చాంబర్స్ హార్ట్. దీంట్లో 4 చాంబర్స్ ఉంటది. సిమిలర్ టు మమ్మల్స్. ఫిషెస్‌లో 2 చాంబర్స్, యాంఫిబియన్స్, రెప్టైల్స్ 3 చాంబర్స్, బర్డ్స్ అండ్ మమ్మల్స్ 4 చాంబర్స్. 2, 3, 3, 4, 4. ఓకే. యూ హావ్ టు రిమెంబర్ దిస్. సెకండ్ కంప్లీట్ డబుల్ సర్క్యులేషన్. బర్డ్స్‌కి వచ్చేసరికి సేమ్ మమ్మల్స్‌లానే కంప్లీట్ డబుల్ సర్క్యులేషన్ జరుగుతది. నో మిక్సింగ్ ఆఫ్ బ్లడ్. రెప్టైల్స్‌లో మిక్స్ అయినట్టు ఇక్కడ బ్లడ్ అనేది మిక్స్ అవ్వదు. హై ఎఫిషియెంట్ ఫర్ ఎగరడానికి చాలా ఎఫిషియన్సీగా ఉంటది సర్క్యులేషన్ సిస్టమ్ అనేది. నెక్స్ట్ ఇక్కడ ప్లేన్ చూసుకుంటే బాడీ, డీఆక్సిజనేటెడ్ బ్లడ్, రైట్ ఏట్రియం, రైట్ వెంట్రికిల్ టు లంగ్స్ టు లెఫ్ట్ ఏట్రియం, లెఫ్ట్ వెంట్రికిల్ టు బాడీ. ఇక్కడ రైట్ ఏట్రియం, రైట్ వెంట్రికిల్. ఇక్కడ నుంచి బ్లడ్ లంగ్స్‌కి వెళ్తది. లంగ్స్ నుంచి లెఫ్ట్ ఏట్రియం, లెఫ్ట్ వెంట్రికిల్, బాడీ. ఆక్సిజనేటెడ్ బ్లడ్, డీఆక్సిజనేటెడ్ బ్లడ్. ఇక్కడ ఏదైతే బాడీ నుంచి ఇక్కడ బ్లడ్ అనేది ఆక్సిజన్ ఎక్స్‌చేంజ్ జరుగుతది. ఆక్సిజన్ ఎక్స్‌చేంజ్ జరిగిన తర్వాత కార్బన్ డయాక్సైడ్ అక్కడ ప్రొడ్యూస్ అయిన కార్బన్ డయాక్సైడ్ మళ్ళీ బాడీకి వచ్చేసి దాంట్లోంచి బయటికెళ్ళిపోతది. ఇది బర్డ్స్. నెక్స్ట్ మమ్మల్స్ చూసుకుంటే ఇక్కడ సేమ్. ఫస్ట్ 2 పాయింట్స్ ఆర్ సిమిలర్ టు బర్డ్స్. 4 చాంబర్స్ హార్ట్, కంప్లీట్ డబుల్ సర్క్యులేషన్ అండ్ ఆక్సిజనేటెడ్ అండ్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ రిమైన్స్ సెపరేట్. ఇవి మిక్స్ అవ్వవు. రెప్టైల్స్‌లో మాత్రం మిక్స్ అయితే ఇంకెక్కడ మిక్స్ అవ్వవు. ప్లేన్ చూసుకుంటే సేమ్ సిమిలర్ టు బర్డ్స్ ఓన్లీ. బాడీ, రైట్ ఏట్రియం, రైట్ వెంట్రికిల్, లంగ్స్, లెఫ్ట్ ఏట్రియం, లెఫ్ట్ వెంట్రికిల్, బాడీ. ఆక్సిజనేటెడ్ బ్లడ్, డీఆక్సిజనేటెడ్ బ్లడ్. ఓకే. ఇది మమ్మల్స్‌లో. ఇక్కడ మనం సింపుల్ ఎక్స్‌ప్లనేషన్ చూసుకుంటే ఫిషెస్, యాంఫిబియన్స్, రెప్టైల్స్, బర్డ్స్, హార్ట్ చాంబర్స్ అండ్ సర్క్యులేషన్. ఈ 2 పాయింట్స్‌లో
2 పాయింట్స్ మెయిన్‌గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఫిషెస్‌కి వచ్చేసరికి 2 చాంబర్స్, ఓన్లీ 2 చాంబర్స్, 1 ఏట్రియం అండ్ 1 వెంట్రకిల్, సింగిల్ సర్క్యులేషన్. యాంఫిబియన్స్‌లో చూసుకుంటే 3 చాంబర్స్ హార్ట్, 2 ఏట్రియమ్స్, 1 వెంట్రకిల్. ఓకే. ఇన్‌కంప్లీట్ డబుల్ సర్క్యులేషన్, ఇన్‌కంప్లీట్. రెప్టైల్స్ యాంఫిబియన్స్ ఆర్ సిమిలర్. ఓకే. 3 చాంబర్స్, 2 ఏట్రియమ్స్, 1 వెంట్రకిల్. ఎక్సెప్ట్ క్రొకోడైల్ కంటైన్ 4 చాంబర్స్ హార్ట్. నెక్స్ట్ సర్క్యులేషన్ వచ్చేసి ఇన్‌కంప్లీట్ డబుల్ సర్క్యులేషన్. సర్క్యులేషన్ కంప్లీట్ ఇన్ క్రొకోడైల్స్‌లో మాత్రమే కంప్లీట్ డబుల్ సర్క్యులేషన్ ఉంటది. నెక్స్ట్ బర్డ్స్‌కి వచ్చేసరికి 4 చాంబర్స్. బర్డ్స్ అండ్ మమ్మల్స్ సేమ్ 4 చాంబర్స్, 2 ఏట్రియం, 2 వెంట్రకిల్, కంప్లీట్ డబుల్ సర్క్యులేషన్. ఓకే. నెక్స్ట్ ఇక్కడ డయాగ్రామ్ చూసుకుంటే హార్ట్ ఇన్ వర్టెబ్రాస్. ఫిషెస్‌లో ఇలా ఉంటుంది. యాంఫిబియన్స్ 3 చాంబర్స్ హార్ట్. ఫిషెస్, రెప్టైల్స్ సేమ్. మరి బర్డ్స్, మమ్మల్స్ సేమ్ స్ట్రక్చర్స్ ఆఫ్ హార్ట్. ఇక్కడ బ్లూ కలర్ ఉందేమో డీఆక్సిజనేటెడ్ బ్లడ్, రెడ్ కలర్ ఉందేమో ఆక్సిజనేటెడ్ బ్లడ్. డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఏమో కార్బన్ డయాక్సైడ్ ఉంటుంది, ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేమో ఆక్సిజన్ ఉంటుంది. ఓకేనా. ఇక్కడ సైడ్ రైట్ ఆర్ లెఫ్ట్ ఆర్ రైట్ కన్ఫ్యూజ్ కాకండి. నెక్స్ట్ కన్క్లూజన్ వచ్చేసి ద వర్టెబ్రా సర్క్యులేటరీ సిస్టమ్ బికమ్ మోర్ అడ్వాన్స్డ్ డ్యూరింగ్ ద ఎవల్యూషన్ ఫర్ 2 చాంబర్స్ హార్ట్ విత్ సింగిల్ సర్క్యులేషన్ ఇన్ ఫిషెస్ టు 4 చాంబర్స్ హార్ట్ విత్ కంప్లీట్ డబుల్ సర్క్యులేషన్ ఇన్ బర్డ్స్ అండ్ మమ్మల్స్ మేకింగ్ ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ ఎఫిషియన్సీ. అంటే ఫిషెస్ నుంచి చూసుకుంటే మమ్మల్స్, బర్డ్స్ వరకు 2 చాంబర్స్ హార్ట్ సింగిల్ సర్క్యులేషన్ ఉన్నది, 4 చాంబర్ హార్ట్ కంప్లీట్ డబుల్ సర్క్యులేషన్ అయింది. అంటే ఇక్కడ అది డెవలప్ అయింది, బికమ్ మోర్ అడ్వాన్స్డ్ డ్యూరింగ్ ఎవాల్యుయేషన్. ఇది సర్క్యులేటరీ సిస్టమ్ ఇన్ వర్టెబ్రాస్. ఇలా రాస్తే సింపుల్‌గా 12 మార్క్స్ గెయిన్ చేయొచ్చు.